ఇందాక సిడ్ శ్రీరామ్ గారి మీద గౌరవంతో పాట పాడలేదు, ఇప్పుడు శ్యామల గారి మీద గౌరవంతో మాట్లాడుతున్నాను. అబ్బా జన్మది అన్యాయం అయిపోయింది ఇవాళ. థ్యాంక్ యూ. విచ్చేసిన సాయి కుమార్ గారి అభిమానులకి, వారి కుమారుడు గారి అభిమానులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ సినిమాలో ఎవరికో గాని ఎదురు కాదింత బరువై ఎప్పుడూ బతికిలా అని ఒక ఎడబాటు పాటని రాయడం జరిగింది. నాకు తెలుసు మీకు నాయకుల్ని కలిపితేనే ఎక్కువ ఆనందం, విడగొడితే ఆనందం కాదు. కానీ ఈ పాటలో మాత్రం మీకు ఆ కన్నీళ్ళు రప్పించడానికి ప్రయత్నించాను, నన్ను మన్నించండి. ఈ పాట అరుణ్ గారు తర్వాత ఎన్ని పాటలు చేసినా వారి మొదటి 10 పాటల్లో ఒక ముఖ్యమైన పాటగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ పాట పాడిన నరేష్ అయ్యర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఎలా అయితే చంద్రబోస్ గారి పాట ఇప్పుడు థియేటర్ల వైపు ప్రజల్ని పరిగెత్తిస్తుందో, థియేటర్ వచ్చిన తర్వాత నా పాట థియేటర్లో ప్రజల్ని కూర్చోబెడుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను. భాస్కర్ భట్ల గారు. అందరికీ నమస్కారం అండి. సాయి కుమార్ అభిమానులకి, ఆది అభిమానులకి అందరికీ నమస్కారాలు. ఇందులో ధీమ్తానా ధీమ్తానా అనే పాట రాశాను. ధీమ్తానా ఇది మనసు పండగని అనుకోనా, ధీమ్తానా కళ ఎదుటి వాలినది నిజమేనా. సో ఇప్పుడు మనసుకి చాలా పండగగా ఉంది, చాలా మంచి పండగగా ఉంది. నాకు సాయి కుమార్ బాగా మిత్రుడు, ఆది కూడా అంత మిత్రుడు. వాళ్ళిద్దరూ ఎలా ఉంటారంటే ఇద్దరూ నన్ను భయ్యా అని పిలుస్తూ ఉంటారు. సాయి నన్ను భయ్యా అని మెసేజ్ పెడతా ఉంటాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆది కూడా ఏంటి భయ్యా అని అడుగుతూ ఉంటాడు. సో ఇద్దరు అన్నదమ్ముల్లో ఉంటారు. సో ఇప్పుడు ఆది ఈ పాట ఇంత సక్సెస్ అయ్యి ఇంత విజయవంతం అయినప్పుడు రోజు సాయి మొహంలో ఆనందం చూడాలి. అన్నయ్య మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు, రోజు అప్డేట్స్ పెడతా ఉంటాడు. ఈరోజు ఇన్ని మిలియన్స్ వచ్చాయని చాలా ఎక్కువ ఆనందానికి లోనవుతున్నాడు ఆయన. ఆనందం అలాగే చాలా పెద్ద హిట్లో ఆనందం అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నిర్మాత వరం గారికి, రామాంజనేయులు గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే దర్శకుడు శ్రీనివాస్ గారికి, మ్యూజిక్ చాలా మంచి కీబోర్డ్ ప్లేయర్ అండ్ గిటారిస్ట్ అరుణ్ గారికి అందరికీ పేరున తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ, ఇందులో నాతో పాటలు రాసిన అనంత్కి అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారికి, చంద్రబోస్ అన్నయ్యకి అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ. కళ్యాణ్ చక్రవర్తి గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ, అలాగే కళాకారులకి, కళాభిమానులకి అందరికీ నా హృదయపూర్వక కళాభినందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంత్రం ఇక్కడ శశి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఒక చక్కటి పాటల పండుగను సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఈ సెలబ్రేషన్కి వచ్చిన మీ అందరికీ మరొకసారి శశి టీం తరపున హార్దిక స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు ఆది గారితో అంటే ఇండైరెక్ట్గా నాకు గొప్ప అనుబంధం ఉంది. నేను మ్యారేజ్ చేసుకున్నాక మా మిస్సెస్తో చూసిన మొదటి సినిమా ప్రేమ కావాలి సినిమాకి మ్యారేజ్ అయ్యి 16 రోజుల పండగ అయిపోగానే బయటికి వెళ్దామంటే మా మిస్సెస్ని తీసుకొని నేను ప్రేమ కావాలి సినిమాకి వెళ్ళాను. కళ్యాణ్ చక్రవర్తి గారు, తర్వాత మీరు సుకుమారుడు అనుకున్నారు కానీ రఫ్ అని తెలిసిపోయింది కదా. నేను సుకుమారుడులో శ్రీమణి గారు అంత అందంగా పాట రాసిన తర్వాత, ఆడపిల్లలందరూ ఆయన వెంటపడిన తర్వాత, ఆ తర్వాత మా మిస్సెస్ ఆది గారి అభిమానం అవటంలో ఏ తప్పు లేదని నాకు అప్పుడు అర్థమైపోయింది. సో అప్పుడు ఆడపిల్లలందరూ అదే పాట పాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఆ పాటని కొనసాగింపుగా ఈరోజు మగపిల్లలందరూ ఆడపిల్లల వెంటపడేలాగా ఒకే ఒక్క లోకం నువ్వే అని చెప్పేసి చంద్రబోస్ గారి వాళ్ళ పాటని రాసి మరొకసారి అటు ఆడపిల్లల్ని ఇటు మగపిల్లల్ని శ్రీమణి గారు, చంద్రబోస్ గారు ఇద్దరు బ్యాలెన్స్ చేశారు. సో మనకి ఈ సినిమా కాన్సెప్ట్ కూడా, ఈ సినిమాలో నేను కొంత దూరం ట్రావెల్ అయిన దాని ప్రకారం అంటే ఒక స్నేహము, ఒక ప్రేమ, ప్రతి మనిషి జీవితంలో ఎదురుపడే 2 ఘట్టాలు. 2 మనసులు కలుసుకుంటే అది స్నేహం, కలిసిపోతే ప్రేమ. సో ఈ 2 అంశాల మధ్య ఒక కథానాయకుడు నడిపే ప్రయాణం ఈ కథ. అది మీ అందరి జీవితంలోనూ అంటే ఏ బీచ్ చివరో నిలబడితే ఒక ఇద్దరు స్నేహితులు మాట్లాడుకునే మాటలు ఇందులో ఉంటాయి, ఏ ఊరు చివరనో ఒక ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకునే మాటలు ఇందులో ఉంటాయి, ఏ తండ్రో చాటుగా మాట్లాడుకునే మాటలు ఇందులో ఉంటాయి, ఏ తల్లిదండ్రులు కొడుకు గురించి కనే కళ ఇందులో ఉంటుంది. సో ఓవరాల్గా ఒక లైఫ్ని అద్భుతంగా డిజైన్ చేసినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి, అదేవిధంగా
డైలాగ్ రైటర్ రవి గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణ్ చిలివేరు గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇలా చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఆఫ్టర్ కరోనా తర్వాత ఇంత ఆనందం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా సిక్స్త్ సెన్స్ ఎక్కడో చెప్తుంది 2021 విల్ బీ ఎ గ్రేట్ ఇయర్ ఫర్ మీ అండ్ మై టీమ్ ఆల్సో. ఈ సెసీ టీమ్ డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆర్పి వరం గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాకు పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్కి అండ్ ఆర్టిస్టులకి అందరికీ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో హలో, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా మామూలు గోల్ లేదుగా. అదేంటి ఈ సైడ్ గోల్ ఎక్కువ ఉంది, ఈ సైడ్ అసలు గోలే లేదు. మీరు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్సా, వాళ్ళు లాస్ట్ బెంచ్ స్టూడెంట్సా? కాదా? ఏంటి బ్యాలెన్సే లేదు. చాలా మంచి వాళ్ళు అబ్బా, మనంతా నేల టికెట్ బ్యాచ్. విత్ దాట్ పార్ట్ చాలా బాగుంది మీ ముందుకు రావడం, రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్లోకి రావడం ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్. అండ్ ఇవాళ ఈవెంట్కి వచ్చేసరికి ఆదిగా లవ్ యూ రా. అండ్ నీకు భయంకరంగా కుదిరినీరా. టీజర్ ఏమో చిరంజీవి గారు లాంచ్ చేశారు, ట్రైలర్ ఏమో కళ్యాణ్ గారు లాంచ్ చేశారు, సిడ్ పాట పాడాడు, బ్లాక్ బస్టర్, అన్నీ కలిసి వచ్చినాయిరా. ఆల్ ద బెస్ట్ సుర్భి, ఆల్ ద వెరీ బెస్ట్. లుకింగ్ వెరీ నైస్ ఇన్ ద ఫిల్మ్. డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ March 19 సినిమా తప్పకుండా చూసేయండి. శశి వావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. Hello everyone, how are you? First of all, I have to welcome all guests. Rana sir, hi sir. Huge fan of yours. I worked for your Bahubali as guitar player. And Sid, hi Sid. And hi sir, Sandeep Kishan sir, hi. And Vishak bro, hi. Sir, Adi Anna, hi. And bro, hi. Sorry, I'm so nervous actually. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆర్కెస్ట్రా హ్యాండిల్ చేయాలి. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ద సాంగ్స్ అండ్ ఐ హ్యావ్ టు ఆల్సో స్పీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాజ్ ఎ మ్యూజిషియన్గా, యాజ్ ఎ గిటార్ ప్లేయర్గా నా కెరీర్ అలా వెళ్తుండేది. సో ఒకరోజు శ్రీనివాస్ నాయుడు సార్ ఒకరోజు మార్నింగే కాల్ చేశారు నాకు 6 o'clockకి. యాక్చువల్లీ మేమంతా మ్యూజిషియన్స్ ఎవరైనా కూడా రాత్రంతా వర్క్ చేస్తూ మార్నింగ్ 5కి అలా పడుకుంటాం బేసికల్గా. సో ఆయన నాకు మార్నింగ్ 6 o'clock కాల్ చేసి ఇలా నేను ఒక శ్రీనివాస్ నాయుడు నా పేరు, ఒక మూవీ ఉంది చేయాలి అని నన్ను అడిగారనమాట. కాల్ చేసి నేను సార్ రాత్రంతా వర్క్ చేశాను, మార్నింగ్ ఇప్పుడు 6కి పడుకుంటున్నాను సార్, ఒక 1 o'clockకి అలా కలుద్దామా సార్ ప్లీజ్ అని అడిగితే, లేదండి నేను ఇప్పుడే వస్తాను అని ఒక 10 minutes మాడాలి అన్నారు. సార్ అది సార్ అంటుంటే లేదండి వచ్చేస్తానని ఫోన్ పెట్టేసి వచ్చేసారు ఇంటికి డైరెక్ట్ ఆయన. సో వచ్చేసి నాకు ఈ ఐడియా చెప్పారు, ఈ మూవీ ఐడియా. సో చెప్తే సార్ నాకు నచ్చింది. అంటే ఎంతోమంది నేను మ్యూజిషియన్ ఉన్నప్పుడు ఐ మీట్ సో మెనీ మ్యూజిక్ కంపోజర్స్, అందరితో వర్క్ చేస్తుంటాను. చాలామంది నాకు అలా స్టోరీస్ చెప్పి మనం చేద్దామని అని చెప్తారు, కానీ ఎప్పుడూ అది మెటీరియల్స్ అవ్వలేదు. సో ఇది కూడా అలాగే అనుకోండి, సరే సార్ చేద్దామని అని చెప్పినప్పుడు సో ఇంకా నేను సార్ ఒక ట్యూన్ చేస్తాను ఫస్ట్ దీనికి, దాని తర్వాత మీకు ఓకే అనిపిస్తే పెట్టండి సార్ అని అడిగాను. సో ఆయనకి ఫస్ట్ వి కంపోజ్ దీంతో నా సాంగ్ రఫ్ వర్షన్ చేసి వినిపించాను. సో ఆయన అప్పుడు ఆయన మనం చేస్తామండి 100% షూర్గా అని చెప్పారు. సో ఐ గివ్ ఆల్ మై క్రెడిట్. అంటే నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ చేసి నేను ఫస్ట్ ఫిల్మ్కి ఇంత వచ్చింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ సార్ శ్రీనివాస్ నాయుడు సార్. ప్లీజ్ కమ్ వన్స్ హియర్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ పర్సనలీ. సో ఆ తర్వాత సార్ కమ్ సార్.
సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇన్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ సెకండ్లీ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే ఆయనకున్నంత మ్యూజిక్ సెన్స్ నేను ఇంకా ఎవరికి చూడలేదు బేసికల్గా. గాయస్ ప్లీజ్ 2 minutes మాడతాను, ఎక్కువ మాట్లాడను. సో ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారికి ఉన్నంత మ్యూజిక్ సెన్స్ నేను ఎవరికి చూడలేదు. సో నాకు ఎప్పుడు కూడా సార్ ప్లీజ్ ఒకసారి రండి సార్, వర్మ గారు సార్ ఒకసారి రండి సార్ ప్లీజ్ ఆన్ స్టేజ్. సార్ ఓన్లీ 2 minutes మాడతానండి, డోంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఇప్పటివరకు శశిలో చేసిన 6 songs ఫస్ట్ వర్షన్స్ అండి, సెకండ్ వర్షన్ ఒక్కటి కూడా చేయలేదు. దానికి కారణం వీళ్ళిద్దరే. అంతే, ఇంత గొప్ప మ్యూజిక్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ దొరకడం నా అదృష్టం. అది ఫ్యూచర్లో అలా మళ్ళీ నాకు వస్తుందో లేదో తెలియదు, ఛాన్స్ వెరీ రేర్ ఛాన్స్. వాళ్ళు అంటే నిజంగా మంచి ట్యూన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, దే యాక్సెప్టెడ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అదండి, హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ హూ సపోర్టెడ్ మీ. అంటే నేను ఆన్ టైం అప్పుడప్పుడు వర్క్ ఇవ్వకపోయినా, లేట్ చేసిన మా ప్రొడ్యూసర్ సార్ అయితే ఒక్కసారి కూడా నేను ఏమనలేదు ఇప్పటివరకు. ఆయన అవునా అండి అని ఫోన్ పెడతాను, లేదు అలా ఎప్పుడు చేయండి సార్ మళ్ళీ ఇంకా. సో ఐఎమ్ సో లక్కీ అని చెప్పచ్చు. బికాజ్ యూనో నేను ఇప్పుడు అవకాశం కోసం ఎప్పుడూ వెళ్ళలేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో వెల్ ఫర్ మీ. యా అండ్ సిద్ ప్లీజ్, ఐ వాంట్ యూ టు కమ్ హియర్ బ్రో ప్లీజ్, జస్ట్ ఫర్ సెకండ్. One big applause for Sid. Sid bro, thank you so much. You made the song the face of the movie. Thank you so much for that. Thank you so much for that. Thank you so much. Thank you so much, Sid. So, yeah. So, see, everything is happening so well for me. So, I feel I'm so lucky and so fortunate to have all these people for me. And then this is what I want to say. And also I want to thank all my team and editor garu and writer Ravi garu and everyone who worked for the movie, and camera Amar bro, thank you so much bro, thank you so much, great work, thank you so much. So and then this is what I want to say, thank you so much. I'm honored to be here in front of all these amazing guests. So many of you guys I've looked up to for a long time, so it's an honor. For the movie Sashi on March 19th, go watch it in theaters. I'm very excited to watch it myself. My best wishes to the team. Thank you for having me. And to all the fans, you guys rock. Thank you so much. So first, నేను ఇక్కడ వచ్చిన కారణం, before this film is Sai Kumar garu. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు చాలామందికి ఆన్లైన్ క్లాసులు అంటే ఏంటో తెలుసు. నేను డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు నా మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు నా ఆన్లైన్ క్లాస్ ఇదో ఈయనే. సో ఈయన పిలిచిన నిమిషం నేను వచ్చేయాలి. దర్ ఇస్ నో టూ వేస్. బట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ కాలింగ్ మీ హియర్. ఈ సంవత్సరం ఇండియన్ సినిమాని మొదలుపెట్టింది తెలుగు సినిమానే. అండ్ ఆ ఫ్లాగ్ ముందుకు వెళ్తానే ఉంది. అండ్ all new films, congratulations to some very successful films at the early times. Bujbabu garu is here. And boys, Team Sasi, all the very best. From the bottom of my heart, I wish this film joins the list of successes that Telugu has been seeing this year. All the best to every single one of you. Adi, good luck. Good luck to the two of you, to the producers and the director of the film. Congratulations, sir. All the very best. Thank you. And sir, thank you for having me to this stage. Meerandaru March 19th, mask leskondi, theatre kelli chudandi. All the very best. Enjoy the film. Enjoy Sasi. Thank you. నాకు ఎక్కువ మందిని చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంటానండి. మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాలో టెన్షన్. నాయుడు అన్న అంటే ఈ మూవీ డైరెక్టర్ నాయుడు, నేను, భరత్ కమ్మ అంటే డియర్ కామ్రేడ్ డైరెక్టర్, మేము అందరూ సుకుమార్ గారికి స్టూడెంట్స్ అండి. మ్యాథ్స్ చెప్పేవారు మా అందరికీ. అన్న నువ్వు కూడా సుక్కు సార్ స్టూడెంట్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని సుక్కు సార్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సాయి కుమార్ గారు సార్, మీ వాయిస్కి అందరిలాగా నేను కూడా పెద్ద ఫ్యాన్ సార్. మీరు ఫోన్లో కాల్ చేసి పిలిస్తే నేను వచ్చేసాను అంతే, మీకోసం కాదు, మీ వాయిస్ కోసం సార్. ఆది బ్రో, మీకు ఈ సినిమా మీ కెరీర్లోనే మంచి మూవీ కింద నిలిచిపోవాలని శశి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. బోస్ గారు,
ఒక్క పాటతో అందరి లోకం మీరే అని చూపించారు. ఈ పాట త్వరలోనే 100 మిలియన్ అవుతుందని, సినిమా థియేటర్లో ఓపెనింగ్స్ బేబసంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా సాయి కుమార్ గారి ఫ్యాన్స్కి, ఆది గారి ఫ్యాన్స్కి నమస్కారం. ఈ సినిమా శశి చాలా పెద్ద హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే హీరో పెర్ఫార్మెన్స్ చూశాను, చాలా కసిగా చేశాడు ఆయన. అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ గారు, నాయుడు గారు చాలా తపంతో చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అరుణ్ గారు. అమర్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. టోటల్గా ఈ సినిమా ఒక కలర్ఫుల్గా కసిగా ఉందని సినిమా అది. ఈ సినిమా గ్యారంటీగా పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఇది కాక సెంటిమెంట్గా కూడా చెప్తానండి. ఫస్ట్ డైరెక్టర్కి చంద్రబోస్ గారు పాట రాస్తే ఆ సినిమా సూపర్ హిట్ అండి. నా ప్రేయసరావుకి చంద్రబోస్ గారు రాశారు, ఇప్పుడు ఉప్పెన్కి రాశారు, ఇప్పుడు ఇక శ్రీనివాస్ గారి సినిమాకి రాశారు, శశికి రాశారు. అలాగే అంటే చంద్రబోస్ గారే కాకుండా మిగతా భాస్కర్ భట్ల గారు కూడా అద్భుతమైన రాశారు. భాస్కర్ భట్ల గారు, అనంత శ్రీరామ్ గారు. ఈ సినిమా సక్సెస్ పెద్ద హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గారు కూడా మంచి హిట్ అవ్వాలి. తర్వాత మా రానాబాబు వచ్చాడండి ఇక్కడికి. రానాబాబు వచ్చిన ప్రతి సినిమా అంటే ఆయన గెస్ట్కి వెళ్ళిన సినిమా అవ్వచ్చు, ఆయన క్లాప్ కొట్టిన సినిమా అవ్వచ్చు, ఏదైనా సరే సూపర్ హిట్లు అవుతాయి. నా ప్రేయసరావుకి కూడా రానాబాబు క్లాప్ ఇచ్చాడు. అలాగే ఆ సెంటిమెంట్గా కూడా నేను ఈ సినిమా గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుందని చెప్పగలుగుతున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, 19th థియేటర్లోనే దద్దరిల్లిపోవాలని మనసారి కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. అస్సలు బిల్డప్ కొట్టడానికి లేట్ రాలేదు, నిజంగా షూట్ నుండి వస్తున్నా. ఫస్ట్ గెస్ట్లందరికీ సారీ, సారీ. వస్తున్నాను సేపు కూడా అరే ఏమనుకుంటారో మన గురించి అనుకుంటున్నా, సిగ్నల్ బ్రేక్ చేసి వచ్చిన నిజంగా. అండ్ వెన్ ఆది కాల్డ్ మీ యెస్టర్డే, అన్న నువ్వు కాల్ చేయగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు RT6 రోడ్లో 3 సార్లు చూసినా నీ సినిమా. 100th డే కూడా చూసిన, కాలేజ్ బంగొట్టి. ప్రేమ కావాలి, నీ పాటలు ఒక్కొక్కటి 100 సార్లు విన్నా. నువ్వు నన్ను డైరెక్ట్ లిరిక్స్లో ఏ డౌట్ అడిగినా నేను నీకు చెప్తా ఇప్పుడు, నీ ప్రేమ కావాలి సినిమా ఆల్బంలో. సో వెన్ యూ కాల్డ్ మీ నాకు ఒక్కసారి నాస్టాలజీ అయింది. అండ్ ఆల్రెడీ తెలుసు మనకి ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో. అండ్ ప్రేక్షకులు సినిమా థియేటర్ల మీద దాడి చేస్తున్నారు. కోవిడ్ తర్వాత నేను చాలామందికి చెప్పాను, చాలామంది సమ్మర్కి రికవర్ అవుతుందిరా థియేటర్, సమ్మర్ వరకు రారు జనాలు, సినిమాకి రారు, అది ఇది అంటే లేదు సార్. నేను చాలామందితో ఫైట్ చేసిన ఆ పాయింట్, దాన్ని మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేసిర్రు. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్లకు ఎంత కిందకి లాగినామో అంత డబల్ స్పీడ్లో థియేటర్ల మీద దాడి చేస్తున్నారు మీరు. అదే దాడి ఈ సినిమాకి కూడా థియేటర్లలో జరగాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ కంగ్రాట్స్ బుచ్చిబాబు. సారీ, నిజంగా నెంబర్ పోయింది. నువ్వు ఇందాక అడుగుతున్నావు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు, నిజంగా నెంబర్ పోయింది. అండ్ నాగశౌర్య, గుడ్ లక్ ఫర్ యువర్ రిలీజ్, లుకింగ్ స్టన్నింగ్. కొంచెం టైం తీసుకొని చూసి మరి ఎవరిని మర్చిపోకుండా చెప్పెళ్తా. అండ్ ఇందాక నేను లిరిసిస్ట్ గారు వెళ్ళిపోయారు, చంద్రబోస్ గారు అద్భుతమైన లిరిక్స్ రాశారు, నాకు కూడా రాశారు. మొన్న ఒక పాట రిలీజ్ అయింది, ఎరగొట్టేశారు. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర్ భట్ల గారు లేరు, బట్ యా ఒకసారి వాళ్ళకు కూడా హాయ్. సాయి కుమార్ గారు, యా సార్ మీరు బయట కార్ నేను దిగినప్పుడు అసలు మీరు ఉండడం అది మళ్ళా రావట్లేదు మాట. సో అది థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా షూట్ ఉంది సండే, ఆ లొకేషన్ మాకు సండేనే ఇస్తారు. సో షూట్ బ్రేక్లో పెట్టుకొని వచ్చా, మళ్ళీ ఇప్పుడు నేను షూట్కి వెళ్ళిపోతున్నా, 2 దాకా షూటింగ్, అంతే తప్ప లేట్గా వచ్చి బిల్డప్ కొడదామని రాలేదు. గుడ్ లక్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. స్ట్రాంగ్గా దాడి చేయండి థియేటర్ మీద. హలో గాయస్, ఎలా ఉన్నారు? కొంచెం అరుస్తారా, నాకు ఓపిక లేదు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులకి అండ్ ముఖ్యంగా టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి. కోవిడ్ తర్వాత, మన పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత అసలు ఎప్పుడు లెగుస్తామా ఇండస్ట్రీ అనే విధంగా ఉంది. 8 నెలలు మేమేమనుకున్నామంటే అయిపోయింది మా పరిస్థితి, ఇండస్ట్రీ ఏంటి, ఇంకా మా పరిస్థితి ఏంటి అని చాలా ఆలోచించాం. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉన్నాం కాబట్టి ఆలోచించాల్సి వచ్చింది, కాబట్టి ఆలోచించాం. డిప్రెషన్ వచ్చింది.
నేనైతే 8 ప్యాక్ చేశాను డిప్రెషన్లో, ఎందుకంటే తినలేదు కాబట్టి. ఇంకా ఎవ్వరు వెళ్ళలేదండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను, నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ ఒక్క విషయంలో మాత్రం మీరున్న ధైర్యానికి, మీరు ఇచ్చిన సపోర్ట్కి మేము చేసేది ఎప్పుడు తక్కువే. అండ్ దాని తర్వాత శశి, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే మన ఆడియో రిలీజ్కి వెళ్తాం, హిట్ అవ్వాలని కోరుకుంటాం, వస్తాం. కానీ ఈ సినిమా చాలా బలంగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ప్రొడ్యూసర్ మా అన్నయ్య, డబ్బులు నాకే వస్తాయి కాబట్టి. అన్న మర్చిపోకన్నా డబ్బులు నాకు ఇవ్వాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ చెప్తున్నా ఆది, అండ్ ఇందాక డ్యాన్స్ మీరు చేస్తుంటే చెప్పాను, అంత ఈజీగా డ్యాన్స్ ఎలా చేస్తారు భయ్య నాకు అర్థం కాదు. నాకైతే చచ్చిపోతాను తెలుసా, చాలా బాగా డ్యాన్స్ చేశారు. అండ్ నాకు ఈ సినిమా ఒక చెలోలా కనిపిస్తుంది, ఎందుకంటే చెలోకి ముందు నాకు ఒక పెద్ద డిజాస్టర్. ఏం చేయాలనుకున్నప్పుడు నా సాంగ్ హిట్ అయింది, సినిమా ఏంటో చూపించింది. ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది నాకు తెలిసి. అండ్ ఐ లవ్ దిస్ సాంగ్. సిద్ శ్రీరామ్ గారు చాలా బాగా పాడారు. ఈ సినిమా చెలో కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సంవత్సరం నుంచి మనకి కలెక్షన్. And now we are almost like brothers. And first సాయితో డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఇట్ యూస్ టు బి లైక్ మేము ఏది మాట్లాడుతున్నా సైలెంట్గా ఏమి ఎక్కడ ఏ కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ కాకుండా అతని లోకంలో అతను ఉండేవాడు. ఆ తర్వాత సినిమాల గురించి ఒకసారి టాపిక్ వచ్చినప్పుడు ఇంకా మమ్మల్ని మాట్లాడనిచ్చే అవకాశం ఇవ్వలేదు. సో అప్పుడే అర్థమైంది ఈ మనిషికి సినిమా తప్ప ఇంకో ప్రపంచం లేదు అని. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 95% మా ఇద్దరి డిస్కషన్స్ ఒట్టి సినిమాల గురించే, సినిమాలు ఇంకో 5% ఉంటే క్రికెట్ గురించి ఉంటుందేమో, అంతేనా బ్రో? సో బ్రో మనం ఇద్దరం అనుకునేటట్టు ఎప్పుడైనా టాలెంట్, హార్డ్ వర్క్ ఉన్నవాళ్ళని మన ఆడియన్స్ ఎప్పుడూ పోగొట్టుకోరు. డెఫినెట్గా వాళ్ళు ఇంకో రేంజ్కి తీసుకెళ్తారు. ఫేమస్ డైలాగ్ ఉంది ఒకటి, అప్పుడప్పుడు రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ రావడం మాత్రం పక్కా. ఓకే, ఈ మూవీతో నీకు ఆ సక్సెస్ వస్తుంది డెఫినెట్గా. శశి లుక్స్ లైక్ అ వెరీ రైట్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ యూ. అండ్ అమేజింగ్ యాక్చువల్లీ ట్రైలర్ గురించి ఇప్పుడు చెప్పాలంటే బ్యూటిఫుల్ డైలాగ్స్, శ్రీనివాస్ గారు అమేజింగ్, ఆల్మోస్ట్ సక్సెస్ గ్యారంటీడ్. ఇట్స్ జస్ట్ దట్ ఒక మీకు అఫీషియల్గా రావాలంతే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఫర్ ద ఫస్ట్ మూవీ బడీ. హోప్ఫుల్లీ విల్ వర్క్ టుగెదర్ అగైన్. And next thing for the beautiful actresses here, you look apt for the role, and I can see why Shashi Adi is fighting so hard for you guys on screen. Okay, all right, thanks a lot, and I'm happy to be here for you, Adi. See you. First of all, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. మనం ఏదన్నా మాట్లాడాలి, ఏదైనా చెప్పుకోవాలంటే ఒక ప్రత్యేకమైన వేదిక కావాలి. నేను నాకంటే కూడా నా స్నేహితుల కోసం చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నాకు ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. శశి మత్స, శివధర్ రెడ్డి ద్వారపూడి, సురేష్ రాజు అడ్డూరి, రామరాజు అడ్డూరి, ఆనంద్ ఉమ్మడి, లక్ష్మీ శైల, ఇలా ఆరుగురికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే శశి, ఇది మా ప్రొడ్యూసర్ గారి మొండి పట్టుదలండి. ఈ సినిమా ఆయన ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా, 3 ప్రొడ్యూసర్స్ ఒకే మాట మీద చాలా ఎక్కువ ఖర్చు పెట్టి నాకు చాలా ప్రైవసీ ఇచ్చి నన్ను వెనకాలండి ఎక్కువ ప్రోత్సహించి ఈ సినిమా ఇలా తీయించుకున్నారు. నేను వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఈరోజు మీకు డైరెక్టర్గా ప్రమోట్ అయ్యానంటే కారణం వాళ్ళేనండి. మా వర్మ సార్ ఒక మాట చెప్తుండేవారు, మనం సినిమా తీస్తాం, ఆడచ్చు ఆడకపోవచ్చు, డబ్బులు వస్తాయి రావు, సక్సెస్ వస్తుందో ఫెయిల్యూర్ వస్తుందో, కానీ మార్కెట్లో మనం చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఒక సినిమా తీసేటట్టు మాత్రం ట్రై చేయ నాకు అని చెప్పారు. అది ఫస్ట్ రోజు చెప్పారు, నాకు గుర్తుంది ఆ మాట ఇప్పటికీ కూడా. థ్యాంక్ యూ సార్, నేను ఎప్పటికీ మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారండి. టీజర్ లాంచ్ చేసి మాకు చిన్న పుష్ ఇచ్చి చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు.
అండ్ థ్యాంక్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారండి. మాకు చాలా హోప్ ఇచ్చారు ఆయన మా ట్రైలర్ లాంచ్ చేసి. థ్యాంక్స్ టు ఆల్ లిరిక్ రైటర్స్ చంద్రబోస్ గారు. ఈరోజు ఇంత పెద్ద పాపులారిటీ వచ్చిందంటే ఈ సినిమాకి కేవలం చంద్రబోస్ గారండి. ఆ ఒకే ఒక లోకం సాంగ్తో చాలా దూరం తీసుకెళ్ళిపోయారు ఆడియన్స్లోకి. థ్యాంక్స్ టు చంద్రబోస్ సార్, థ్యాంక్స్ టు అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్స్ టు భాస్కర్ భట్ల గారు, థ్యాంక్స్ టు కళ్యాణ్ చక్రవర్తి, థ్యాంక్స్ టు వెంగిబాయ్. ఈ సినిమాకు ఒక 4 పిల్లర్స్ ఉన్నారండి. ఆ 4 గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి అమర్ భాయ్, థ్యాంక్ యూ భయ్యా, మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారండి. అలాగే సత్యాజీ మా ఎడిటర్, చాలా ఓపిక్గా కట్ చేసి చాలా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది సినిమా, మీకు చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది సినిమా. అండ్ మూడో వ్యక్తి వచ్చేసి అరుణ్ చెలివేరు అండి. నాతో ఒక 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ సహజనం చేశాడు అతను. చాలా మంచి ఆడియో ఇచ్చి అసలు ఏమడిగినా కూడా చాలా కూల్గా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకుని, నేను ఎన్ని రిపీటెన్స్ అడిగినా కూడా అలా ఒక ట్యూన్ ఇచ్చిన తర్వాత అటు ఇటు మారుస్తూ చాలా కన్విన్స్డ్గా మ్యూజిక్ ఇచ్చాడు నాకు. థ్యాంక్స్ టు అరుణ్, చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఫోర్త్ పిల్లర్ వచ్చేసి రవి, చాలా మంచి డైలాగ్స్ రాశాడండి. థ్యాంక్స్ టు రవి. అలాగే నాకు ఆర్డేటర్గా బాగా సపోర్ట్ చేసిన రఘు కుల్కర్ణికి, రిమైనింగ్ ఆల్ టెక్నీషియన్స్కి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ నాతో పాటు కలిసి పనిచేసిన నా అసిస్టెంట్ డైరెక్టర్స్కి, కో డైరెక్టర్స్కి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్స్ 3 ఉన్నారు, వర్మ గారు, ఆంజనేయులు గారు అండ్ శ్రీనివాస్ గారు. 3 తరఫు నుంచి ఎవరు మాట్లాడతారు? ఓకే, శ్రీనివాస్ గారు ప్లీజ్. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ అండి. యాక్చువల్లీ చింతలపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ బ్రదర్ని. మై బ్రదర్ ఈజ్ సపోజ్ టు బి హియర్ బట్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ఇన్ యుఎస్, సో నేను మాట్లాడాల్సి వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి రాణా గారికి, నాగశౌర్య గారికి, విశ్వక్సేన్ గారికి, సందీప్ కిషన్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే శశి మూవీ రావడానికి ఎంతోమంది కష్టపడ్డారండి. ముఖ్యంగా డైరెక్టర్ శ్రీనివాస్ గారు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ గారు కానివ్వండి, ఎడిటర్ గారు కానివ్వండి, ఫోటోగ్రాఫర్ కానివ్వండి, అండ్ రవి గారి డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు అండ్ వాళ్ళు పడిన కష్టానికి ఆది గారి ఎఫర్ట్ కానివ్వండి, సురభి గారు కానివ్వండి, రాశి సింగ్ గారు కానివ్వండి, అండ్ రాజీవ్ కనకాల్ గారు, జయప్రకాష్ గారు, రాజీవ్ కనకాల్ గారు అండ్ అజయ్ గారు, ప్రతి ఒక్కళ్ళు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, ప్రాబబ్లీ మీరు అందరూ వినే ఉంటారు. ఇష్టపడి చేసేదానికి అవసరం చేసేదానికి చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ ఎవ్వరూ అవసరం కోసం చేయట్లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూవీని ఇష్టపడుతూ బాగా కష్టపడి చేశారండి. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ ముఖ్యంగా ఏంటంటే సినిమాకి వీళ్ళందరూ పైన కనపడే వాళ్ళు మాత్రమేనండి. బట్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఇంకా చాలామంది సపోర్టింగ్ స్టాఫ్ కానీ, 4th లెవెల్ ఎంప్లాయీస్ కానీ, ఎవ్రీబడి వాళ్ళందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ టీజర్ లాంచ్ చేయటము అండ్ ట్రైలర్ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా లాంచ్ చేయటము చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. డెఫినెట్గా ఈ సినిమా మీరు మ్యూజికల్గా ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ సాంగ్స్ వినేదానికన్నా చూస్తే మీరు ఒక్కసారి మళ్ళీ లైఫ్లో మర్చిపోరండి, అంత బాగా వచ్చింది. అండ్ ప్రొడ్యూసర్స్ 3 ఉన్నాం కానీ డెఫినెట్గా 100% ఐ విల్ గివ్ క్రెడిట్ టు మిస్టర్ వర్మ. ఎందుకంటే ఏంటండి, మేము 3 ప్రొడ్యూసర్ నేమ్స్ మాత్రమే కనిపిస్తామండి ప్రతి ఫ్రేమ్లోనూ, ప్రతి దానిలోనూ. డెఫినెట్గా వర్మ గారు కష్టపడింది పేరండి, అంతే. మేము ఊరికే పేరుకు మాత్రమే ఇక్కడ ఉన్నాము. అండ్ బిఫోర్ కంప్లీటింగ్ మై స్పీచ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్ స్పెషల్ పర్సన్ అండి. బికాస్ మా సినిమాకి మేము కష్టపడుతున్నాము తప్పలేదండి, బట్ ఒక ప్రొడ్యూసర్గా కన్నా, ఒక యాక్టర్గా కన్నా సాయి కుమార్ గారు పడిన కష్టానికి ఇంకెవ్వరూ పడలేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, లైక్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడికి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్లు కానివ్వండి. సాయి కుమార్ గారు అంటే ఏంటంటే మీ అందరికీ తెలిసింది ఏంటంటే డైలాగ్స్ బాగా చెప్తారు,
కనిపించే మూడు సింహాలుగా, అది అందరికీ మీకు ఒక ఎత్తు అయితే అండి. నాకు ఆయన సినిమాల్లో బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, అవసరం కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. am I correct sir? ప్రస్థానం, one of the best film in his career and which achieved him in Nandi Award and if I am not wrong Filmfare Award sir, right? Thank you very much. And ఆది గారి గురించి ఒకటి చెప్పాలండి. సేమ్ డైలాగ్ రిపీట్ అవుతుంది. ఏంటంటే ఇష్టంతో చేసేదానికి అవసరం కోసం చేసేదానికి తేడా ఉంటుందండి. మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఆది గారు ఒక యాక్టర్గా మాత్రమే తెలుసు, బట్ ఐ నో హిమ్ యాజ్ ఎ క్రికెటర్. am I correct sir? How many of you know that ఆది గారు అండర్-9 రంజీ టీమ్కి సెలెక్ట్ అయ్యారు అని? వెరీ ఫ్యూ yes. ఆది గారు అండర్-19 రంజీ టీమ్కి సెలెక్ట్ అయ్యారు అండర్ ద క్యాప్టెన్సీ ఆఫ్, if I am not wrong, అంబట్ రాయుడు గారు. am I correct sir? అండ్ ఇండియన్ టీమ్ ప్లేయర్ నమన్ ఓజా గారు అండ్ ఆది గారు రూమ్మేట్స్ అండి. సో ఫస్ట్ డెబ్యూటెంట్ మూవీతోనే 2011లో అనుకుంటండి ప్రేమ కావాలి సినిమాతో సినిమాకి ఇండస్ట్రీకి పరిచయం అయినట్టు ఆ ఇయర్ బెస్ట్ మేల్ డెబ్యూటెంట్గా ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకున్నారు. అండ్ ఐ విష్ మళ్ళీ ఆది గారి కెరీర్లో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని అందరికీ ఇదే పదంగా చెప్తున్నానండి. March 19th ఈ సినిమా తప్పకుండా చూడండి అండ్ డెఫినెట్గా అందరూ హెల్ప్ చేయండి. అండ్ బిఫోర్ లీవింగ్ ది స్టేజ్ ఐ ఓన్లీ టెల్ వన్ థింగ్, wherever you are and whatever you are, జన్మనిచ్చిన తల్లిని, చదివి నేర్పిన గురువుని, మాతృభూమిని, మాతృభాషని ఎప్పటికీ మర్చిపోకూడదండి. అలా మర్చిపోతే కనుక మనం జీవితంలో పైకి రాలేము, రాబోము, ఎప్పటికీ చేయలేము కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు త్రిశూల్. మీరు మైక్ ఇస్తారని అనుకోలేదండి. సాయి గారు అసలు ఇందాక నుంచి త్రిశూల్తో మాట్లాడించండి అని చెప్తున్నారు పక్క నుంచి. ఆది అన్న, నేను ప్రేమ కావాలి మూవీ చూసినప్పుడు ఆది అన్నని ఒక బ్రదర్లా ఫీల్ అయ్యాను, ఎందుకో తెలీదు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా నీకు కొంచెం అంటే హీరో ఆదిలా అనిపిస్తున్నావు నువ్వు అని అనేవాళ్ళు. అండ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ జోడీ మూవీలో యాక్ట్ చేశాను ఆది అన్నతో, అండ్ ఈ మూవీలో చేశాను. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఎక్కడో మేబీ ఆది అన్నకు నాకు ఆది అన్నతో ఇలా యాక్ట్ చేయాలని రాసి పెట్టుందని అనుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మూవీలో నాది చిన్న రోలే, బట్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఆది అన్నతో చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ముందు అసలు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫుల్ వ్యూస్ వస్తున్నాయి ఆదిత్య మ్యూజిక్ అన్నీ. థ్యాంక్ యూ శ్యామల, అందరికంటే ఎక్కువ నువ్వే ప్రమోట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వర్మ గారు అండ్ వర్మ గారి తోటి ప్రొడ్యూసర్స్కి మాకు ఈ ఆడియో హక్కులు ఇచ్చి ప్రోత్సహించినందుకు. అలాగే అందులో ఒకే ఒక లోకం చాలా హిట్ అయింది, అందరికీ తెలుసు. ఇంతకుముందు 20 million అయింది, ఫంక్షన్ చేద్దామని చెప్పి చేశారు, ఒకరోజు లేట్ అయింది, అప్పటికి 22 million అయింది. అప్పటి నుంచి రోజు 1 million ద్వారా ఇంకా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. చంద్రబోస్ గారు రాసిన పాటలు చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకొని పాడే స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఆ సినిమా కూడా ఎక్కడికి వెళ్తుందో మనం ఊహించుకోవచ్చు. ఇందులో 6 పాటలు ఉన్నాయి. 5 రైటర్స్ రాశారు, చంద్రబోస్ గారు, అనంత శ్రీరామ్ గారు, కళ్యాణ్ గారు అండ్ వెంగి అండ్ అరుణ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. నువ్వు చాలా కష్టపడి చాలా మంచి మ్యూజిక్ చేస్తున్నావు, మీకు ఎప్పుడు మా ప్రోత్సాహం ఉంటుంది. తర్వాత ఇందులో పనిచేసిన అందరి ఎంటైర్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, చాలా మంచి సింగర్స్ పాడారు ఇందులో. కీరవాణి గారు కూడా ఒక పాట పాడారు, చాలా సంతోషం. సినిమా చాలా సూపర్ హిట్ కావాలని చెప్పి ఆది ప్రేమ కావాలి దగ్గర నుంచి మా ఆదిత్య మ్యూజిక్లోనే ఆయన మొత్తం టోటల్ సినిమా ఎన్ని చేశారో ఆల్మోస్ట్ ఒక 80% సినిమాలు మేమే రిలీజ్ చేశాము. ఆల్మోస్ట్ అన్ని హిట్స్ అయినాయి. అదే రకంగా ఇది కూడా హిట్ కావాలని చెప్పి వాళ్ళ నాన్నగారు సాయి కుమార్ గారు, సార్ నమస్తే, వారి ప్రోత్సాహంతో నిరంజన్ మీరు ఇంకా కొంచెం ప్రమోషన్ ఎక్కువ చేయాలి, చాలా సంతోషం మీరు ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఇంకా పైకి తీసుకెళ్ళాలని చెప్పి ఒక సందర్భంగా చెప్పారు. అది
తాత్కాలికంగా సిద్ధు గారు పాడారు, అరుణ్ మా బాణీ కట్టారు, చంద్రబోస్ గారు పాట, అలాగే మిగతా సాంగ్స్ కూడా అన్నీ ఒకదానికొకటి పోటాపోటీగా ఉన్నాయి. అన్నీ కూడా హిట్ అవుతాయి. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ హమ్ చేసుకుంటూ వెళ్తుంటే అది మిగతా సాంగ్స్ కూడా అలాగే హిట్ అవుతాయి సినిమాతో పాటు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా శ్యామల గారికి అండ్ ఎంటైర్ క్రూ థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సర్లేండి, మీరు నేను థ్యాంక్స్ చెప్పుకుంటే తెల్లారిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. సో రాశి సింగ్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేశారు డాక్టర్ గాదెం రవి గారు. ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాశి సింగ్. నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను, తప్పు అయితే క్షమించేయండి. నిజంగా నేను బాగా ప్రిపేర్ చేశాను, ఎలా మాట్లాడాలి, ఇదే మాట్లాడాలి, మొత్తం మర్చిపోయాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకు అంటే ఇది నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది. మొత్తం గెస్ట్కి థ్యాంక్ యూ చెప్పాలి. రానా గారికి, నాగశౌర్య గారికి, విశ్వక్ గారికి, సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. మన మూవీ టీమ్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ నాయుడు గారు. వేర్ ఆర్ యూ? నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సునీత. ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్. అండ్ వర్మ గారు, thank you so much for making the shooting journey so smooth and comfortable for me. I loved shooting for this movie. అమర్ గారు, మీరు ఈ మూవీ ఎమోషన్స్కి చాలా బాగా క్యాప్చర్ చేశారు. థ్యాంక్ యూ అండి. Surbhi, we didn't get to share the screen, but it was lovely meeting you. You're the sweetest. And last but not the least, Adi garu. Adi is a wonderful actor and an amazing human being. I loved working with him. You made my shooting life so easy and comfortable, and thank you so much for the friendly environment. And andariki thanks cheppali. I'm so sorry if I missed out on someone. Sashi movie 19 March ki release avtundi. Me friends tho velandi, me family tho velandi, me girlfriend boyfriend tho velandi. Thank you so much. థ్యాంక్ యూ. పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎంతోమంది అబ్బాయిలకి ఒక్క లోకం అయిపోయారు. సురభి ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ. అందరికీ నమస్కారం. బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. అండ్ శశి నాకు చాలా స్పెషల్. దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ రియలీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే we've been traveling together since 1.5 years, and I'm really glad to tell you all that it's been a fulfilling journey. So I would really want to thank the team of Sashi, and to start with my director garu Srinivas Naidu gariki thank you cheptunnanu. Inta manchi role rasaru, and I really enjoyed playing such a wonderful character. Thank you so much, sir. Thank you so much for letting me come out of the comfort zone and perform, and thank you so much for giving me the freedom. So thank you and all the best. And my producer garu Varma garu, thank you so much for supporting us throughout the film, and he's been like a rock throughout, a strength of pillar, and he's like a warrior, because hats off to you, sir, for your patience. And thank you for the support. And to the music, I would say that Arun, Srit Sriram and Chandrabose Garu, you guys have created magic. So thank you so much. And viewers ki chala thank you, because Oke Oka Lokam Nove pedda hit aindi. So thank you so much to the viewers to make it a big success. And thank you to the entire team of the direction team of Sashi, all the ADs who have worked so hard, and they've put in their 100% into making this film a big success. So and Rashi, you look really cute in the film, and really nice knowing you. All the very best. And my DOP Garu, Amar Garu, thank you so much for making us look so good on screen. So thank you. And did I miss anyone?
Yeah, the ADs, Mani Garu, Ravi Garu, Ramesh Garu, everyone, thank you so much for your support. And I really want to thank Sai Kumar Garu because he's been so enthusiastic, about promoting our film. So seeing that energy, sir, thank you so much. It's been lovely knowing you. And lastly, Adi Garu. Thank you. It's been lovely knowing you, and it's been a fantastic experience working with you. I think this film is going to take you to the next level. The way you carry yourself in the film, the way you look, it's really different. And I'm really looking forward to seeing you. So thank you so much. And Sashi release avutundi March 19th. So theaters lo tappakunda chudandi. Thank you. లేకపోతే అసలే శశి అంత ఈజీగా తోలు తీస్తుంది ఈమె. సో ముందే చూసేద్దాము. ఆది గారు ప్లీజ్. హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ, ఎంతో దూరం నుంచి వచ్చారు, సో అభిమానులకి, నాన్నగారి అభిమానులకి, అలాగే అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నిజంగా అండి, సో ఈ ఎనర్జీ చాలా చాలా ఈ ఎనర్జీయే కావాలి ఇప్పుడు. ఎస్పెషలీ ఈ కోవిడ్ తర్వాత అందరూ అంటున్నారు, సో తెలుగు ఇండస్ట్రీ రికవర్ అయినట్టు ఏ ఇండస్ట్రీ అవ్వలేదని. దానికి కారణం మీరే, అభిమానులు, సినిమా లవర్స్. సో మీరందరూ థియేటర్స్కి వచ్చి సినిమాలను ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇంత బాగా ఇన్ని హిట్లుగా వరుసగా హిట్లు వస్తూ 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 ముందుకు వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఈ గెడ్డం అంతా పెంచి అంత చేసిన తర్వాత ఈ సినిమా టీజర్ థ్యాంక్స్ టు మై డాడ్, నాన్నకి ఇమీడియట్గా ఆయన ఎప్పుడూ సపోర్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంది. అండ్ దే ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ముందుగా ఈ టీజర్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా బర్త్డే ఆ రోజు. సో ఆయన ఈ టీజర్ చూసి లుక్ చాలా బాగుంది అని చెప్పి, చాలా మ్యాచ్గా ఉన్నావు, చాలా బాగున్నావు అని. ఎందుకంటే నాకు తెలియలేదు, ఎందుకంటే నేను చేసుకుంటూ వెళ్ళా షూటింగ్. సో టీం అందరికి కూడా తెలియలేదు. సో ఫస్ట్ ఆయన చెప్పడం, ఆయన అలా చెప్పడం చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ డే ఆయన చెప్పిందే నిజంగానే కింద చాలా కమెంట్స్లో చదివాను. సో థ్యాంక్ యూ చిరంజీవి గారికి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడే, నాకు చాలా ఇన్స్పిరేషను. సో చిరంజీవి గారికి. అలాగే ఈ నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలైన ఎవరికంటే తమన్కి. ఎందుకంటే తమన్ లిరిక్స్ మై సాంగ్ ఒకే ఒక లోకం సాంగ్ నేను తమన్ చుట్టాల బేలో చేసాం. అండ్ హరిశంకర్ గారికి దీంతానా సాంగ్ తను రిలీజ్ చేశారు. అండ్ ఇవాళ నాని గారు తను ట్విట్టర్లో ఈ రిలీజ్డ్ మై సాంగ్. సో థ్యాంక్ యూ నాని, యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ. అండ్ ట్రైలర్ పవర్ స్టార్ గారు చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా 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 ఆనందంగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంతవరకు నేను ఎప్పుడు ఆయన్ని ఒకసారి కలిశాను, చిరంజీవి గారి 60th బర్త్డే అప్పుడు. నేను దూరంగా ఉంటే ఆయన చాలా దూరంలో ఉన్నారు. సో ఆయన నన్ను చూసి హాయ్ అన్నారు, ఆయన నన్ను చూసి హాయ్ అన్నారా, నేను షాక్ అయ్యాను. అప్పుడు అది గుర్తుపెట్టుకున్నారు ఆయన. మొన్న కలిసినప్పుడు నువ్వు ఏంటి ఎలా ఉన్నావు అని మాట్లాడి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్. మీ చేతుల మీదుగా మా టీజర్ రిలీజ్ అవ్వడం, అండ్ ట్రైలర్ రిలీజ్ అవ్వడం, అండ్ ట్రైలర్కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పవర్ స్టార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఎప్పుడు అందరు హీరోలు, అందరు అభిమానులు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. కింద నేను కమెంట్స్ చదువుతూ ఉంటాను, అందరూ పెడుతుంటారు లాగా మహేష్ బాబు ఫ్యాన్స్ అని, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అని, అలాగే అందరు హీరోల ఫ్యాన్లు అందరూ కూడా పెడుతూ ఉంటారు. అండ్ ఇవాళ కూడా రానా గారు, ఆయన సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉందండి, 26th. ఆయన ఇవాళ రావాల్సిన అవసరమే లేదు. హీస్ ఆల్వేస్ బీన్ దేర్. అది నాన్నగారు అంటే చాలా ఇష్టమో లేదా ఫ్యామిలీకి అంత సపోర్ట్ చేస్తారో. రానా ఏంటంటే సినిమా అంటే చాలా ప్యాషన్ తనకి. సో సినిమా గురించి ఆలోచిస్తాడు. సో అలాంటిది రానా వచ్చి మా ట్రైలర్ అలా రానా ఇక్కడికి రావడం అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ తన సినిమా 26th రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రానా. అండ్ నా ఫ్రెండ్ సందీప్కి, ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా షూర్ రా అని వచ్చేస్తాడు. అండ్ నాగశౌర్య గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్.
అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. అండ్ సిద్ శ్రీరామ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, చాలా 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 బాగుంది. అండ్ సిద్ శ్రీరామ్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ఇట్ దిస్ గ్రాండ్ హిట్. సో అలాగే శశి సినిమా గురించి వస్తే మా డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు గారి కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చి నాకు ఈ నరేషన్ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ చాలా డీటెయిల్డ్గా నాకు చెప్పారు ఈ స్క్రిప్ట్ని. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఆయన ఏదైతే చెప్పారో అది ఎగ్జిక్యూట్ అయ్యిందని మేము అనుకుంటున్నాం. అండ్ కంప్లీట్గా టీమ్, మా డిఓపి అమర్కి, షీ హస్ డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ అమర్, నాకు ఇంత బాగా చూపించినందుకు. సో అమర్కి అండ్ అరుణ్ మ్యూజిక్ ఈ సినిమాకి. సో ఈ సినిమాకి ఈరోజు ఈ సినిమా ఇంత ముందుకు వెళ్ళిపోయింది అంటే దానికి కారణం ఒకే ఒక లోకం నువ్వే సాంగ్. సో ఆ సాంగ్ నాకు నా కెరియర్ బెస్ట్ సాంగ్ ఇచ్చిన అరుణ్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రో ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆడియో. అండ్ ఆ సాంగ్ని అంత అద్భుతంగా రాసిన భాస్కర్ భట్ల గారికి, సారీ చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబోస్ గారు నా సినిమాకి రాయాలి కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఫస్ట్ టైం ఆయన రాశారు. సో చంద్రబోస్ గారు ఫస్ట్ టైం రాసిన సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సో సినిమా March 19th మీ ముందుకు రాబోతుంది. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అండ్ అలాగే లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ వర్క్ వెరీ హార్డ్. మనీ హీ హెస్ డన్ స్క్రీన్ ప్లే ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ మనీ. రవి గారి డైలాగ్స్ చాలా బాగున్నాయని చెప్పారు, రవి గారికి చాలా థ్యాంక్స్. అండ్ రియల్ సతీష్ తను చాలా మంచి స్టంట్స్ చేశాడు. సో రియల్ సతీష్కి, అలాగే రఘు మాస్టర్కి, విజయ్కి, సో కంప్లీట్ ఎడిటర్ సత్యాకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సురభికి, రాశికి, నాతో పాటు కలిసి పనిచేసిన శివకి, రాజీవ్ గారికి, అజయ్ అన్నకి, అండ్ వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఇలాగా అందరికీ ఆల్ యాక్టర్స్, టెక్నీషియన్స్ మర్చిపోతే క్షమించండి. సో తప్పకుండా సినిమాని చూసి మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఈ సూపర్ స్టార్ వెనకాల ఇంకొక స్టార్ ఉన్నారు, ఆ స్టార్ని కూడా పిలిచేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు. అలానే నాకు ఎప్పుడు సపోర్ట్ చేసిన వంశీ శేఖర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ అన్న, ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రేయాస్ మీడియాకి, ఆదిత్య మ్యూజిక్కి, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డైలాగ్స్ ఉన్నాయి. శుభ సాయంత్రం. 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. శ్యామల్ గారికి చెప్పా డైలాగులు వద్దండి, చెప్పే తీరాలి అన్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా శశిని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున, ఎందుకంటే ఈ కరోనా టైంలో కరోనా వెళ్ళిపోయిందో లేదో మనకు తెలియదు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శానిటైజర్ వాడుతూ, మాస్క్ను వాడుతూ, సోషల్ డిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ అదేంటంటే అదంతా ప్రేమే. ఆ ప్రేమ, మీ అభిమానం కరోనా కూడా దూరంగా పెట్టి ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. అలాగే ఇందాక ఆది చెప్పినట్టు వర్మ నాకు ఎప్పటి నుంచో చాలా మంచి మిత్రుడు. సో వాళ్ళు త్రిమూర్తులు, వర్మ శ్రీనివాస్ గారు అండ్ రామాంజనేయులు గారు. వాళ్ళే ఇప్పుడు 3 సింహాలు, ఇంకో 4వ సింహం ఈయన ఇప్పుడు. సో ఆది బర్త్డేకి మెగాస్టార్ గారిని అడగడం, అన్నయ్య టీజర్ రిలీజ్ చేయడం, అలాగే థ్యాంక్స్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.
త్రివిక్రమ్ గారిని కలిసి లేక పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనగానే, ఎందుకంటే ఆయన సినిమాలు చాలా బిజీగా ఉన్నారు, రాజకీయాల్లోనూ అంతే బిజీగా ఉన్నారు. సో ఆయన మమ్మల్ని రమ్మడం, మేము వెళ్ళడం, ఆయన ఎంతో ఆదరాభిమానాలతో. సో నిజంగా మాకు చిన్నప్పటి నుంచి రామలింగయ్య గారి ఫ్యామిలీ, అన్నయ్య మెగాస్టార్ గారు, చిరంజీవి గారు ఎన్నో సందర్భాల్లో నా పోలీస్ స్టోరీ కూడా ఆయనే ఆశీర్వదించారు. అలాగే ఆదికి ప్రేమ కావాలికి వచ్చి ఆశీర్వదించారు. అలాగే ఆది అదృష్టం ఫస్ట్ సినిమాకే బాలయ్య బాబు కానీ, అలాగే కింగ్ నాగ్ కానీ, విక్టరీ వెంకటేష్ గారు కానీ, అలాగే ఇండస్ట్రీలో అందరూ ప్రతి ఒక్కరు. ఎందుకంటే మా అదృష్టం అది. నాన్నగారి దగ్గర నుంచి మొదలైన మా ప్రస్థానం నాతో, ఆదితో, నా తమ్ముళ్లతో మమ్మల్ని కళామ తల్లి ఆశీర్వదించడం, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈరోజు నిజంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఆల్సో. ఎందుకంటే కర్ణాటక లేకపోతే ఈరోజు సాయి కుమార్ లేడు, పోలీస్ స్టోరీ వాళ్ళే ఇచ్చారు. సో ఆ కర్ణాటక కూడా నా పాదాభివందనం చేస్తూ, శశి నేను ఫస్ట్ పాట వినంగానే ఐ థింక్ ఐ కాల్డ్ అరుణ్, భయ అన్బిలీవబుల్ సాంగు, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నాను. సో థ్యాంక్స్ టు అరుణ్ అండ్ చంద్రబోస్ గారు. అలాగే సిద్, నిజంగా హీ మేడ్ అవర్ డే. ఎందుకంటే ఈరోజు సిద్దుకున్న ఫ్యాన్స్ కానీ, బికాస్ మళ్ళీ సరస్వతి, ఎందుకంటే మా ఇంట్లో చాలామంది సింగర్స్ ఉన్నారు. మా చెల్లి మంచి క్లాసికల్ సింగరు, ఇంకో చెల్లి క్లాసికల్ డ్యాన్సరు, రవిశంకర్ కూడా బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. సో అలాగా ఇంట్లో అందరూ మంచి సింగర్స్ అన్నమాట. సో మా అందరికీ ఏంటంటే ఒకప్పుడు బాలమురళి గారి పాటలు కానీ, యేసుదాస్ గారు, సరే ఇంకా అన్నయ్య, బాలు గారు, ఘంటసాల గారు ఎవర్ గ్రీన్. కానీ శాస్త్రీయ సంగీతంగా బాలమురళి గారు మాకు పెద్ద ఇన్స్పిరేషను. అలాగే మాకు ఉన్ని కృష్ణన్ చాలా ఇష్టం. సో సిద్ శ్రీరామ్ ఈ పాట ఎన్నో పాటలు వింటున్నాం, అన్నీ సూపర్ హిట్లు అవుతున్నాయి. ఆదికి పాడాలి 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 అనుకున్న మా కళని ఈరోజు శశి. సో థ్యాంక్స్ టు మా శ్రీనివాస్ నాయుడు. చాలా పొట్టోడు కానీ చాలా గట్టోడు, చాలా సైలెంట్గా ఉంటాడు. ఇంకా నాకే సినిమా సస్పెన్స్గా ఉంది. నేను మొన్నటి వరకు శశి పేరు హీరోది అనుకున్నాను, కానీ ట్రైలర్ చూసిన తెలిసింది శశి సురభి అని. ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలియట్లేదు. పాటలు వింటూ ఉంటే, లిరిక్స్ వింటూ ఉంటే. అలాగే ఆది అదృష్టం ఏంటంటే హీరోయిన్ పేర్లని ఆదికి అచ్చొచ్చాయి. ప్రేమ కావాలి, ప్రేమ హీరోయిన్ పేరు సూపర్ హిట్. లవ్లీలో లవ్లీ హీరోయిన్ పేరు, ఇప్పుడు మళ్ళీ శశి హీరోయిన్ పేరు. సో తప్పకుండా ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ బి ఏ మంచి సినిమా అవ్వాలి. దానికి మీ అందరూ వచ్చి మీ ఆదరాభిమానాలు, మీ ఆశీర్వాదం ఉండాలి. థియేటర్స్కి రావాలి, చూడాలి. అలాగే థ్యాంక్స్ టు శ్రీనివాస్ నాయుడు. ఆది ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ 2 లవ్లీ హీరోయిన్స్. చాలా వరకు మన తెలుగు సినిమాల్లో 2 హీరోయిన్లు ఉంటే అన్ని హిట్లే. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. సో సురభి అండ్ రాశి, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో గాడ్ బ్లెస్ యూ. అండ్ వండర్ఫుల్ స్టార్ క్యాస్ట్, అందరూ బిజీగా ఉన్నారు. కరోనా తర్వాత ఎంత బిజీగా ఉన్నారంటే 3-4 షిఫ్ట్లు చేస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి ఈ సమయంలో ఈరోజు కొంతమంది రాలేకపోయారు, బయట్స్ పంపించారు. ఈ సినిమాలో వండర్ఫుల్ క్యాస్ట్ ఉంది. సో అజయ్ కానీ, రాజీవ్ కానీ, జేపీ గారు కానీ, సో వెన్నెల కిషోర్ కానీ, తులసి. సో వండర్ఫుల్ క్యాస్టింగ్, ఇట్స్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ డ్రామా. ఇంకా మంచి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఎనీ నేమ్స్? చెప్తాను. ఆది చెప్పాలి, నేనేంటయ్యా. జేపీ చెప్పాను, హర్ష, చాలామంది ఉన్నారు. ఓకే. సో మంచి క్యాస్టు, అలాగే మంచి టెక్నీషియన్స్. సో ఇందాక వచ్చిన రైటర్స్ అందరూ చాలా మంచి పాటలు అందించారు ఈ సినిమాకి. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున భాస్కర భట్ల గారు, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఫర్ అస్. అలాగే అనంత్ శ్రీరామ్, అనదర్ వండర్ఫుల్ టాలెంట్, ఎక్సలెంట్ రైటర్, నాకు బ్రదర్ లాగా. అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా వెంగీ గారు. సో వెంగీ గారు, అలాగా భయ్యా థ్యాంక్ యూ.
ఎందుకంటే కీరవాణి గారికి ఈరోజు పొద్దుటే ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ఆయన కూడా ఏదో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ రాబోతోంది తొందరలో. సో సాయి పాటలు చాలా బాగున్నాయమ్మా, నా పాట కూడా చాలా మంచి సిచ్యువేషన్ చెప్పారు, పాడాను. సో ఆయన కూడా ఈరోజు సార్ మీరు రాకపోయినా మీ ఆశీస్సులు కావాలి అంటే వీడియో బయట పంపించడం జరిగింది. సో థ్యాంక్ యూ కీరవాణి గారు. ఇంకా అలాగే అందరూ టెక్నీషియన్స్ కానీ వీళ్ళు కానీ, అలాగే ఈరోజు వచ్చిన రాణా, నేను మెసేజ్ పెట్టగానే నిన్న మార్నింగ్ నా ఫోన్లో ఆయన పేరు ఎప్పుడు రాణా అని ఉండదు, భళ్ళాల దేవా అని ఉంటుంది. సో ఆయన వెంటనే ఫోన్ చేసి అయ్యో ఇట్స్ మై ఫంక్షన్. ఎందుకంటే ఇండస్ట్రీలో మా అందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నా చిన్నప్పుడు నాకు ఇంకో సంవత్సరంలో నేను మేకప్ వేసుకుని 50 సంవత్సరాలు కాబోతోంది. 1972లో నేను మేకప్ వేసుకోవడం జరిగింది. సో 2022కి 50 సంవత్సరాలు కాబోతోంది. అలాగే పోలీస్ స్టోరీ ఈ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇయర్, 25th ఇయర్ పోలీస్ స్టోరీ స్టార్ట్ చేసి 25 years అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. అందులో ముఖ్యులు ద గ్రేట్ రామానాయుడు గారు. ఆయన లేకపోయినా ఆయన దివ్యాశీస్సులు రానా రాకతో అది కూడా మాకు అందాయన్న ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అది ఫస్ట్ సినిమా కూడా నాయుడు గారు ఆశీర్వదించడం జరిగింది. అలాగే ఇండస్ట్రీలో అందరూ ఈరోజు రాని వాళ్ళు కానీ రాకపోయిన వాళ్ళు కానీ, చాలామంది డైరెక్టర్స్ రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అందరూ మెసేజ్లు పంపించారు, ఆల్ ఓవర్ విషెస్ ఆర్ దే విత్ యూ అని. అలాగే మన హీరోస్ అందరూ కూడా. సో ఈరోజు నాని సాంగ్ రిలీజ్ చేయడం చాలా ఆనందం వేసింది, హరీష్ శంకర్, తమన్. సో వెరీ హ్యాపీ ఇలా అందరూ వచ్చి ఈరోజు. ముఖ్యంగా ఆదికి చాలా ఆప్తులు వీళ్ళందరూ. సందీప్ కిషన్ నా కొడుకులాగే. ప్రస్థానం అవసరాల కోసం దారులు తప్పే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. సో సందీప్ అలాగే సర్వా కూడా తన విషెస్ చెప్పాడు. సో సందీప్ కానీ, విశ్వక్సేన్ కానీ, నాగ్ శౌర్య కానీ, లక్ష్ కానీ, సో వీళ్ళందరూ రావడం ఈరోజు బ్లెస్ చేయడం. అలాగే మా ఉప్పెన డైరెక్టరు. సో చాలా హ్యాపీ. ఇంకో విషయం, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. మా ఉప్పెన డైరెక్టరును మన బుచ్చిబాబు గారును మన శ్రీనివాస్ నాయుడు. సో చాలా ఆనందం వేసింది. అలాగే సుకుమార్ గారి శిష్యుడు సుకుమార్ గారు కూడా ఈరోజు కేరళ వెళ్ళడం వల్ల ఆయన ఆశీస్సులు కూడా అందజేశారు. సో ఐ థింక్ ఒక మంచి ఒక వైబ్రేషన్తో ఈ సినిమా March 19th. సో అలాగే ఇప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంది, వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. సో ఒక మంచి సినిమా, ఒక ఆది చెప్పినట్టు ఒక రగ్డ్ లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్కి యూనివర్సల్గా మన ఇండియన్ సినిమాకి సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. సో నిజంగా ఈరోజు హీరో మా అరుణే. అలాగే ఆదిత్య మ్యూజిక్కి, ఎందుకంటే నేను ఎప్పుడు సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటాను, అది మా బ్యానర్ లాగా. ఎందుకంటే ఆది పేరు ఆదిత్యనే, ఆ తర్వాత ఎందరో ఆదిత్యాలు ఉన్నారని ఆదిత్య ఆది అయ్యాడు. సో థ్యాంక్ యూ సార్ ఆదిత్య, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. డైలాగ్ రైటరు, చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ డైలాగ్ చెప్పాలనుకున్నాను, ఆది చెప్తే బాగుంటుంది, ఒక శశి డైలాగ్. ప్రేమించినోడితో పెళ్లి చేయకుండా పెళ్లి చేసినోడితో ప్రేమగా ఉంటుంది అనుకోవడం నీ మూర్ఖత్వం. సో రవి అండ్ స్క్రీన్ ప్లే రైటర్స్ అందరూ చాలా ఊరిస్తున్నారు. నేను కూడా చూడలేదు, నేను మీలాగే వెయిట్ చేస్తున్నాను 19th కోసం. సో మేము ఏం చేసినా ఫైనల్గా మీరే న్యాయ నిర్ణేతలు. అలాగే పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా మా వంశీశేఖర్లకి, అలాగే శ్రీనివాస్ ఎక్కడున్నావు? శ్రీనివాస్ అలసిపోయినట్టున్నాడు. ఓకే. సో మొత్తం థ్యాంక్ యూ వెరీ మచ్ ద హోల్ టీమ్ ఆఫ్ శ్రేయస్. ఏంటంటే ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే, ఇప్పుడు కర్ణాటకకు వెళ్ళారు, April May వరకు డేట్లు బ్లాక్ చేసుకున్నారు. మొన్నే హుబ్లీలో చేశారు. అదే అన్ని సూపర్ హిట్లు వాళ్ళే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ తమిళనాడు మొత్తం, మళ్ళీ మీరు కూడా పాన్ ఇండియా. సో థ్యాంక్ యూ. అండ్ అందరికీ ముఖ్యంగా అభిమానులు, మా వాళ్ళు దే ఆర్ వెయిటింగ్. సో తప్పకుండా ఒక మంచి సినిమాతో ఈరోజు ఆది శశి అనే సినిమాతో మేము ముందుకు వస్తున్నాడు.
ఇంకా మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది అదే, మంచి సినిమా ఏ సినిమా అయినా ఎవరిదైనా మనం ఆదరించాలి, అభిమానించాలి, ఆశీర్వదించాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన శశి ఉండాలి. ఎస్, అలాగే సో జాగ్రత్తగా ఉండండి, బీ సేఫ్. చాలా 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 ఆనందంగా ఉంది. ఎవరైనా మర్చిపోతే మా ఆవిడని మర్చిపోయాను అనుకుంటుందేమో, మా కోడల్ని మర్చిపోయాను అనుకుంటుందేమో, మా బావగారిని మీ అందరినీ పేరు పేరున, మా సిస్టర్ కానీ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, మిత్రులు రాజుగారు, వేణుగోపాల్, వీళ్ళందరికీ కూడా చాలా 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 అందరికీ, ఇలాగ వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, వర్మగారి ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అలాగ ఆది స్టాఫ్కి ముఖ్యంగా మా మేకప్ శ్రీకాంత్ నుంచి జగదీష్ వరకు అందరికీ పేరు పేరున వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ, సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. March 19th ఇంకోటి ఇలాగా, P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. నేను అరిస్తే అనంతపురం, చిటికేస్తే చిత్తూరు, కాలు దువ్వితే కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప, నా వెంట వస్తాయిరా. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, చాలా ఫోన్లు అమెరికా నుంచి, అన్ని చోట్ల నుంచి, అలాగే మా భాషకి, సైదులకి, మా ఏడుకొండలు ఇక్కడే ఉన్నాడు, ఏడుకొండలకి, అలాగే పేర్లు టెన్షన్లో మర్చిపోవద్దు అందరికీ, ఒక్కొక్కరికి పేరు పేరున. అలాగే JNTU నుంచి ఈరోజు స్టూడెంట్స్ రావడం, వాళ్ళందరూ ఆది పాట కోసం, అలాగే దిలీప్కి కానీ, మా సురేష్ భయ్యాకి కానీ, అలాగే మా యూనిస్ భాషాకి కానీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, 19th థియేటర్స్కి రండి, చూడండి, ఆదిని, శశిని, మా టీంని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభరాత్రి.